అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. కుంభరాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18 మే వరకు కానీ చూసుకుంటే ఈ రాశికి శని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. కాస్త ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇది మేలు చేస్తుంది, ఎటువంటి కీడు చేయదని చెప్పేసి ముందుగా గ్రహించాలి. ధనస్థానం బాగా డెవలప్ అయింది. గురువు యొక్క మార్పు వల్ల పనికి ఎప్పుడో పెండింగ్ ఉన్న డబ్బులన్నీ కూడా చేతికి వస్తాయి. పిల్లల చదువులో ఒక్కసారిగా మార్పు వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఈ గురువు యొక్క మార్పు మనకి చాలా బాగా కల్పిస్తుంది అనమాట. కుంభరాశి వాళ్ళకి బుధుడి యొక్క మార్పు వల్ల సంతానం యొక్క దూర విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు, ఏదైనా కొన్ని రాంగ్ అయ్యే అవకాశాలు, వ్యాపారంలో ఇబ్బంది పడే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తుంది. కాబట్టి కాస్త బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తీసుకొని చేయటం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో మీకు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి కూడా ఈ వారం మీకు ఎంత పెద్దగా సహకరించడం లేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భార్య భర్తల మధ్య సూర్యుడి యొక్క మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది అని కూడా మనం ఈ రాశి వాళ్ళకు చెప్పొచ్చు. ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అదృష్టం బాగా తక్కువగా ఉంది. అన్నిటికీ బాగా కష్టపడాలి. తండ్రి పెద్దల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవడం కూడా గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి సమయం జరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, గొప్ప అవకాశాలు కొత్త ఉద్యోగంలో రాబోతున్నాయి. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి ఇంటర్వ్యూలన్నీ సక్సెస్ అవుతాయని కూడా మనం కుంభరాశి వాళ్ళకు చెప్పొచ్చు. వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారంలో అభివృద్ధి బాగుంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక కుంభరాశి వాళ్ళు రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచాన్ని చదువుకోవటం. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.